గంభీరాపేట మండలంలో అంతర్జిల్లా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి అంతర్జిల్లా రహదారి ప్రధాన రహదారి అయినటువంటి గంభీరాపేట లింగనపేట మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితము బస్సు కొట్టుకపోతే పోయిన వర్షాకాలము దానికి స్పందించి గౌరవనీయులు కేటీ రామారావు గారు 17 కోట్ల రూపాయలు బ్రిడ్జి నిర్మాణం కోసం శాంక్షన్ చేస్తే మళ్ళీ శాంక్షన్ చేసి గవర్నమెంట్ మారినప్పటికీ కూడా ఈ గంభీరాపేట 7 కిలోమీటర్లు గంభీరాపేటలో 7 కిలోమీటర్లు 4 లైన్ రోడ్డుకు 30 కోట్లు, బ్రిడ్జి కోసం 17 కోట్లు శాంక్షన్ చేసి ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా రోడ్డు పనులు ఆపేసారు. ఆ బ్రిడ్జి పనులు అయితే మట్టి రోడ్డు పోసి ఇప్పుడు దాదాపు వర్షాకాలం కూడా ఆలస్యమైంది. 9 నెలల నుంచి అధికారంలోకి వచ్చి 9 నెలలకి మా ప్రభుత్వం శాంక్షన్ చేసిన నిధులని కొట్టి ఆ నిధులతో బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టలేని చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి నిర్లక్ష్యం మూలంగా ఈరోజు ప్రజలకు ఎంత తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. బస్సులు రాకపోకలు బంద్ అయిపోయినాయి, చాలా సమస్యలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎమర్జెన్సీగా సిద్దిపేట వాళ్ళన్నా ఎటన్ వాళ్ళన్నా బస్సులు ఇబ్బంది అయిపోతుంది. దయచేసి ఇప్పటికైనా మేల్కొని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఆ బ్రిడ్జిని నిర్మించి ప్రజల సౌకర్యార్థం దాన్ని పూర్తి చేస్తారని కోరుకుంటూ జై తెలంగాణ.